sound. Andhra Pradesh bifurcation జరిగిన తర్వాత there were different organizations who were competing for the recognition, and for all of that to get settled, it has taken this long. There were court cases that needed to be settled. Now all of the court cases are settled, and we have been given the final recognition both by Indian Olympic Association as well as Government of Andhra Pradesh Sports Authority. So taken this long, it might have been very good if we could have been settled before that, but law takes its own time. It's not in our hands. Now the court cases have been cleared. మంచి బడ్జెట్ శాంక్షన్ అయింది ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేయాలని స్టేట్ని. దాని ప్రకారం ఇప్పుడు సమ్మర్ క్యాంప్ కూడా జరిగింది. ప్రతి జిల్లాలోనూ 50 అసోసియేషన్ క్యాంప్స్ స్టార్ట్ చేశారు. భవిష్యత్తులో స్పోర్ట్స్ అకాడమీలు, స్పోర్ట్స్ స్కూల్స్, జిల్లాకు స్పోర్ట్స్ స్కూల్ని కూడా చేసుకున్న వాళ్ళని ఒలింపిక్ అసోసియేషన్తో కలిసి ముందుకెళ్తుంది స్పోర్ట్స్ అథారిటీ. డే బోర్డర్ స్కూల్లో కూడా ఒక 50 కాలేజీలని అడాప్ట్ చేసుకున్నది. దానికి కూడా పిల్లల్ని చదివించి ఫ్రీ ఎడ్యుకేషన్ కోచింగ్ ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పుడు కోచెస్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. రాబోయే సెప్టెంబర్, అక్టోబర్లో అన్ని రాష్ట్రాల్లాగా మన రాష్ట్రంలో కూడా స్టేట్ ఒలింపిక్ గేమ్స్ జరపాలని చెప్పి తీర్మానం చేశాం. అవి కూడా జరుపుకుంటాం. రాబోయే జూన్ 23న ప్రపంచం మొత్తం జరిగే ఒలింపిక్ డే రన్ను ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారి ద్వారా ఫ్లాగ్ ఆఫ్ చేయాలని చెప్పి లెటర్ పెట్టాం. దానికి డేటు ఆ వీకెండ్ డేట్ సీఎం గారి నుంచి వచ్చిన తర్వాత స్టేట్ క్యాపిటల్ సిటీలో ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో సీఎం గారు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్నాం. దానికి కమిటీ వేసి ప్రతి జిల్లా నుంచి కూడా అద్భుతంగా చెప్పి అమరావతిలో అందరూ కలిసి, రాష్ట్రం అంతా కలిసి 13 జిల్లాల నుంచి జ్యోతి వెలిగించాలని చెప్పి నెక్స్ట్ ప్రోగ్రామ్ అది ఉంది. ఇకపోతే జాతీయ క్రీడల గురించి ప్రెసిడెంట్ గారు ఇప్పుడు సీఎం గారిని కలిసి డిస్కస్ చేస్తారు. చేసిన తర్వాత దానిపైన డిసిషన్ వస్తుంది.